ఒకటే కండిషన్ సార్. ఇచ్చినటువంటి అన్ని స్థానాల్లో ఉండే విలువలు ఒకే రకంగా ఉండకూడదు. వేరు వేరు స్థానాల్లో వేరు వేరు నంబర్స్ ఉండాలి. డిజిట్స్ వేరు వేరుగా ఉండాలి. అన్‌లైక్ డిజిట్స్ ఉండాలి. మనకు చూస్తున్నాం ఇక్కడ చూడండి. మరి 1, 9, 8, 6 అన్ని వేరు వేరు డిజిట్సే. మరి దీన్ని ఎలా రాసుకోవాలంటే మనము డిసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి. మరి డిసెండింగ్ ఆర్డర్‌లో రాసుకుంటే బిగ్గెస్ట్ ప్లేస్‌లో సార్ మనకు 100 ప్లేస్‌లో 9 ఉంది కాబట్టి నేను బిగ్గెస్ట్ నంబర్ అదే కాబట్టి 9 తీసుకున్నాను. తర్వాత 8 తీసుకున్నాను. తర్వాత 6 తర్వాత 1 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అసెండింగ్ ఆర్డర్‌లో కూడా రాయాలి సార్. అసెండింగ్ ఆర్డర్‌లో రాస్తే ఎంతైతుంది సార్? 1, 6, 8, 9. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి సార్. ఇలా ఎన్ని సార్లు మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుందో కామెంట్ చేయండి సార్. 8, 9, 6, 1 మైనస్ 1, 6, 8, 9 ఎంత సార్? 1, 6, 8, 9 ఎంత సార్? కామెంట్ చేయాలి సార్ అంతా. చూస్తున్న వాళ్ళంతా హెల్ప్ చేయండి సార్ నాకు. సార్ ఎంత వస్తుంది సార్? 8172 వచ్చింది సార్. మళ్ళీ మనము అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవాలి సార్. మరి బిగ్గెస్ట్ వాల్యూ ఏమైతుంది సార్? 8, 7, 2, 1. మరి అసెండింగ్ ఆర్డర్‌లో 1, 2, 7, 8 సబ్ట్రాక్షన్ చేసి కామెంట్ చేయండి సార్. సబ్ట్రాక్షన్ చేసి కామెంట్ చేయండి సార్. సార్ 8721 మైనస్ 1278 ఎంత వస్తుంది సార్ ఆన్సర్? 7443 వస్తుంది సార్. 7443. ఓకేనా సార్? నెక్స్ట్ చూడండి సార్. మళ్ళీ దీన్ని అగైన్ మనం చేయాలి. 7443 ఆల్రెడీ ఆర్డర్‌లోనే ఉంది సార్. 3447 తీసేస్తున్నాను సార్. సార్ మైనస్ 3447 సార్. తీసేశాను సార్. మరి ఎంత వస్తుంది సార్? కామెంట్ చేసి చెప్పండి సార్. 3996 వస్తుంది సార్. మళ్ళీ దీన్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్‌లో రాస్తున్నాను సార్. 9963 9963 మైనస్ 3699 సార్. 3699 చూడండి సార్. ఇప్పుడు తీసివేయాలి. 9963 మైనస్ 3699 సార్. మరి ఏమొచ్చింది సార్ మనకు? కామెంట్ చేసి చెప్పాలి సార్. 6264 వచ్చింది సార్. 6264 మళ్ళీ దీన్ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్‌లో రాయాలి సార్. ఎంతవరకు రాయాలి సార్ మనకు? 6174 వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. మరి ఎగ్జామ్ హాల్‌లో దీన్ని ఇలానే చేసుకుంటూ కూర్చోవాలి అవసరం లేదు సార్. దీని తర్వాత ఏదైతే ఉందో దాన్ని చేస్తే సరిపోతుంది సార్. దీని తర్వాత ఏదైతే ఉందో నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోవాలి సార్. ఎగ్జామ్ హాల్‌లో 30 సెకండ్స్‌లో ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోవాలి. సో 6642 సార్. మరి 6642 లోంచి 2466ని సబ్ట్రాక్ట్ చేయాలి సార్. మరి 6642 మైనస్ 2466 హెల్ప్ చేయండి సార్ నాకు కూడా. 74176 వచ్చింది సార్. 4176 మళ్ళీ ఓవర్ అగైన్ 7641 7641 తర్వాత 1414 ఆ పైన 1467 ఇది డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది సార్. మరి సబ్ట్రాక్షన్ చేయండి సార్. 7641 మైనస్ 1467 సార్. ఎంత వచ్చింది సార్? 6174 సార్. ఎన్నిసార్లు చేశాం సార్? 1, 2, 3, 4, 5, 6
6 సార్లు చేశాం సార్ మనము. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను సార్. అందరికి క్లియర్ కదా సార్? సార్ ఈ క్వశ్చన్కి ఎగ్జామినర్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు సార్. 3 కూడా కరెక్టే, 4 కూడా కరెక్టే అన్నారు సార్. మరి ఈ క్వశ్చన్కి అగుటకు సత్యం అగుటకు బ్రాకెట్లు ఎలా ఉంచాలి అని ఇచ్చారు సార్. మరి 7 - 3 చూడండి సార్. 7 - 3కి బ్రాకెట్ ఉంచాము. బ్రాకెట్ ఉంచితే 3 అవుతుంది సార్. ఇక్కడ మనకు 14/70 చేస్తే 5 అవుతుంది. 5 - 3 = 2 సత్యం అవుతుంది సార్. ఆప్షన్ 3 అనేది సత్యం అవుతుంది. సేమ్ అలానే చూడండి సార్. నెక్స్ట్ రెండింటికి బ్రాకెట్ పెట్టినా కానీ ఇది సత్యమే అవుతుంది కాబట్టి 3వ ఆప్షన్ 4వ ఆప్షన్ రెండింటికి కరెక్ట్ సమాధానంగా ఇచ్చాడు సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. 18 కిలోగ్రాములు మరియు 52 గ్రాములకు మిల్లీగ్రాములు ఎన్ని? సార్ ఒక కిలోగ్రాముకి ఎన్ని మిల్లీగ్రాములు సార్? ఎన్ని మిల్లీగ్రాములు, ఎన్ని గ్రాములు సార్? కామెంట్ చేయండి సార్ వెంటనే. 1 కిలోగ్రాముకి ఎన్ని గ్రాములు సార్? 1 కిలోగ్రాముకి ఎన్ని గ్రాములు సార్? సార్ 1 కిలోగ్రాముకి ఎన్ని గ్రాములు? సార్ కామెంట్ చేయండి సార్. ఒక కేజీకి ఎన్ని గ్రాములు సార్? వన్ కిలోకి ఎన్ని గ్రాములు సార్? సార్ 1 కేజీకి 1000 గ్రాములు సార్. సో ఫస్ట్ నేను గ్రాముల్లోకి మారుస్తున్నాను. 18 తర్వాత 3 సున్నాలు అతికించాను. తర్వాత 52 యాడ్ చేయాలి కాబట్టి 18 52 అయింది సార్. అప్పుడు మనకు 1852 గ్రాములు. ఇప్పుడు గ్రాముల నుంచి మిల్లీగ్రాములోకి వెళ్ళాలి సార్. గ్రామ్ = ఎన్ని మిల్లీగ్రాములు సార్? 1000 మిల్లీగ్రాములు సార్. మరి 1000 మిల్లీగ్రాములు కాబట్టి 3 సున్నాలు అతికిస్తున్నాను. మరి 3 సున్నాలు ఉన్నటువంటి ఆప్షను 150, 180, 52, 3 సున్నాలు ఆప్షన్ 2లో ఉంది సార్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. ఓకేనా సార్? చూడండి సార్, దీని ఆర్డర్ కూడా చెప్తాను. ఫస్ట్ కేజీ, హెక్టాగ్రాము, డెకాగ్రాము, గ్రాము, డెసి, సెంటి, మిల్లీగ్రామ్. ఇలా ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఓకేనా సార్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. 32 60ల కాసాగు 12 3 + 4 సార్. 32 60ల కాసాగు సార్. 32 60ల కాసాగు ఎంత ఇచ్చాడు సార్? దీనికి ఈక్వల్ చేశాడు సార్. ఫస్ట్ 32 60ల కాసాగు కనుక్కుందాం సార్. సార్ 32 60ల కాసాగు నేను పెద్ద నెంబర్ 60 అనుకుంటాను, కానీ 32 టేబుల్లో 60 రాదు సార్. 32 అనేది 60తో డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఈ రెండింటికి కామన్ ఉన్న ఫ్యాక్టర్ చూస్తున్నాను సార్. 4 కామన్ ఫ్యాక్టర్.
అంటే దీన్ని 15 4 రాశాను, దీన్ని 4 8 రాశాను. సార్ దీనికి 4 డివిజిబుల్ అవుతుంది. ఈ 8 డివిజిబుల్ కావట్లేదు కాబట్టి ఇంటూ 8 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది సార్? 60 ఇంటూ 8 480 మన ఎల్సిఎం అవుతుంది సార్. 480 మన ఎల్సిఎం అయినప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 480 12 ఇంటూ 3x ప్లస్ 1 సార్. 12 1s are 12 40s are. So 3x plus 1 is nothing but 40 sir. That is equal to 3x is equal to 39 sir. X is equal to 39 by 3 and 13 sir. 13 ఆప్షన్ 4లో ఉంది సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కనిష్ట సంఖ్యను 5 6 0 7 నుండి తీసివేస్తే పరిపూర్ణ వర్గం వస్తుంది సార్. సార్ పరిపూర్ణ వర్గము రావాలి అంటే యూనిట్ ప్లేస్లో ఉండాల్సిన డిజిట్స్ 0 1 4 5 6 9 సార్. బాగా గుర్తుపెట్టుకోండి సార్. యూనిట్ ప్లేస్లో ఉండాలి. మరి యూనిట్ ప్లేస్లో రాకూడని డిజిట్స్, యూనిట్ ప్లేస్లో ఉండకూడని డిజిట్స్ 2 3 7 8 సార్. 2 3 7 8. మరి మనకేమి ఇచ్చాడు సార్? 07 నుంచి 7 తీసేసాను, 0 వస్తుంది. ఓకే, 0కి ప్రాబబిలిటీ ఉంది. తర్వాత 7 నుంచి 6, ఇక్కడ 6 వస్తుంది సార్ యూనిట్ ప్లేస్లో, దీనికి కూడా ప్రాబబిలిటీ ఉంది. 7లోంచి 9 తీసేసాను సార్, అంటే 8 వస్తుంది. 8 వస్తే ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయి, ఆప్షన్ 4ని కూడా ఎలిమినేట్ చేయి. యూనిట్ ప్లేస్లో 8 రాకూడదు సార్, అప్పుడు పరిపూర్ణ వర్గం అనేది ఖచ్చితంగా అవ్వదు. ఇక మిగిలినవి 2 ఆప్షన్లు చెక్ చేద్దాం సార్. 5 6 0 7 మైనస్ 137 చేస్తే 0. మరి ఇక్కడ 10లో 3 పోతే 7, 5లో 1 పోతే 4. మరి 5 4 7 0 సార్. 0తో ఎండ్ అయ్యేది ప్రతిదీ కూడా యూనిట్ ప్లేస్లో దాని పరిపూర్ణ వర్గంని కనుక్కుంటే, వర్గమూలాన్ని కనుక్కుంటే 0 వస్తుంది సార్. మరి ఈ 2 ప్లేస్లు మనకు దొరికేశాయి. ఇక్కడ 54కు దగ్గరగా ఉన్నటువంటి నెంబర్ ఏమైనా ఉందా పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే? 54కి నియర్ బై ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేరు చూడండి సార్, 49 70 అవుతుంది సార్. మరి 17 సార్ ఎంత సార్? 4900 అవుతుంది. కాబట్టి ఇది మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి ఆప్షన్ 1 కూడా ఎలిమినేట్ చేసేసాను సార్. ఇక మిగిలింది ఏది సార్? ఆప్షన్ 2. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో ఫస్ట్ 2/5 ఇంటూ 5 1/4 ఇలా ఇచ్చాడు సార్. దీన్ని కనుక్కుందాం. మరి 2/5 దీన్ని నేను అన్లైక్ ఫ్రాక్షన్లుగా మారుస్తున్నాను. 4 5s are 20, 20 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 20/42 అయింది సార్. నెక్స్ట్ చూడండి సార్, 2 3/5 ఇంటూ 3 దీని వాల్యూ కూడా కనుక్కుంటున్నాను సార్. మనకు ఆన్సర్లు అన్నీ చూడండి సార్ మిశ్రమ భిన్నంలో ఉన్నాయి, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి. కాబట్టి నేను మిక్స్డ్ ఫ్రాక్షన్లోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి 3 2s are 6, 3 3s are 9, 6 9/5 వచ్చింది సార్. ఇప్పుడు రెండింటిని అడిషన్ చేస్తున్నాను. 42/20 ప్లస్ 6 9/5 ఇలా వచ్చింది సార్. మరి నేను 6 ప్లస్ 42/20 ప్లస్ 9/5గా తీసుకుంటున్నాను సార్. ఓకేనా సార్? ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు సార్. చూడండి సార్, 6 20 ఎల్సిఎం అవుతుంది. మరి 21s are 20 కాబట్టి 42 అలానే తీసుకుంటున్నాను. 5 టేబుల్లో 24 టైమ్స్ వస్తుంది కాబట్టి 36 తీసుకుంటున్నాను. మరి 6 ప్లస్ 42 ప్లస్ 36 ఎంత అవుతుంది సార్? 8 78/20 సార్. 78/20. మరి దీన్ని ఎలా రాయొచ్చు సార్? 6 ప్లస్ 20 23s are 23s are 23s are 23s are 16 అవుతుంది కదా సార్. (18/20) మిగిలింది సార్. ఓకేనా సార్? అప్పుడు 9 18/20 వస్తుంది సార్. ఇవి రెండు మల్టిపుల్ క్యాన్సిల్ అవుతాయి కదా సార్. ఓకే, 9s are 10s are 9 9/10 సార్. 9 9/10 ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3ని క్లిక్ చేశాను సార్. నెక్స్ట్ చూడండి సార్, ఒక వస్తువు యొక్క ధరను రెట్టింపు చేసిన
ఒక వస్తువు యొక్క ధరను ఏం చేశారు సార్? రెట్టింపు చేశారు. ఒక వస్తువు ధరను రెట్టింపు చేశారంటే 100 ఉండే ధర 100 పెంచి 200 చేశారు. పెరుగుదల శాతం ఎంత అంటున్నారు సార్? ఎంత పెరిగింది? 100 పెరిగింది. ఎన్ని భాగాల మీద? 100 భాగాల మీద. 100/100 ఈజ్ నథింగ్ బట్ 1. 1 ఈజ్ 100%. ఆప్షన్ 3. నెక్స్ట్ సార్, ఏ మరియు బిల యొక్క ఆదాయముల నిష్పత్తి 3:4 అయినా బి యొక్క ఆదాయం ఏ కన్నా 750 ఎక్కువైనా ఏ ఆదాయం ఎంత? ఏ ఆదాయం ఎంత అంటున్నారు సార్? సార్ 3 పార్ట్స్ 3 పార్ట్స్ ఏ, 4 పార్ట్స్ బి సార్. మరి 1 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు సార్? 750 ఇచ్చాడు సార్. 1 పార్ట్ వాల్యూ 750గా ఇవ్వడం జరిగింది. అంతే కదా సార్? నేను దీనికి డిఫరెన్స్ తీసుకున్నాను. మరి తేడా కూడా ఎంత ఇచ్చాడు సార్? 750 కాబట్టి 1 పార్ట్ని 750కి ఈక్వల్ చేశాను. మరి ఎంత కావాలి మనకు? 3 పార్ట్స్ కావాలంటున్నాడు. 3 పార్ట్స్ కోసం నేను మల్టిపుల్ చేస్తున్నాను. 750 ఇంటూ 3 సార్. 0, 15, 21, ఒకటి క్యారీ కాబట్టి 2250. 2250 ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. అందరు క్లియర్ కదా సార్? తర్వాత చూడండి సార్. సార్ 3264 మంది విద్యార్థులు ఒక పాఠశాలలో 102 మంది ఉపాధ్యాయులు కలరు. అయినా ప్రతి ఉపాధ్యాయునికి ఎంతమంది విద్యార్థులు జత చేయడం అయినది? వెంటనే నేను ఆప్షన్లు చూశాను సార్. యూనిట్ ప్లేస్లో చూశాను. 8, 4, 2, 6 వేరువేరుగా ఉన్నాయి. ఇది 36 సార్. వేరువేరుగా ఉన్నాయి. ఎప్పుడైతే యూనిట్ ప్లేస్ వేరువేరుగా ఉందో మనకు చాలా ఈజీ అయిపోతుంది సార్ క్యాలిక్యులేషన్. 3, 2, 6, 4, 102. 2 టేబుల్లో మనకు ఎప్పుడు వస్తుంది సార్? 2 టేబుల్లో 2 ఎప్పుడు వస్తుంది సార్? 2 2s ఆరే కదా సార్. కాబట్టి మనకు ఆన్సర్లో ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో ఏముండాలి సార్? 2 ఉండాలి. ఆప్షన్ 2 క్లిక్ చేశాను వితౌట్ క్యాల్కులేషన్. ఇది టాపర్స్ యూజ్ చేసేటువంటి సీక్రెట్స్ సార్ ఇవన్నీ. తర్వాత 100 క్వశ్చన్ సార్. 100వ క్వశ్చన్కి వచ్చేసాము. ఒక బొమ్మకారు 540 దుకాణదారులకు వచ్చిన లాభం 25% అయితే ఆ బొమ్మ యొక్క కొన్న వెల ఎంత అన్నాడు సార్. సార్ 25% ఈజ్ నథింగ్ బట్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/4 సార్. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్లస్ పెట్టాను సార్. 4 పార్ట్స్ బికమ్ 5 పార్ట్స్ సార్. మరి 5 పార్ట్స్ వాల్యూ మనకు ఎంత ఇచ్చాడు సార్? 540 ఇచ్చాడు సార్. 540 ఇచ్చాడు. అంటే 1 పార్ట్ వాల్యూ మనకు ఎంత సార్? కామెంట్ చేసి చెప్పాలి. 108. 108 1 పార్ట్ అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది సార్? 432 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. 2 రకాల దత్తాంశ వివరాలను పోల్చడానికి ఉపయోగపడే గ్రాఫ్ ఏది? జంట కమ్మి రేఖాచిత్రం సార్. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ సార్. కింది దత్తాంశం నుండి సరైనది ఏది? 35. చూడండి సార్ ఏమేమి ఉన్నాయో. చిన్న సంఖ్య నుంచి అసెండింగ్ ఆర్డర్లో రాస్తున్నాను సార్. ఫస్ట్ ఏది సార్? చిన్నది 32. 32 2 టైమ్స్ వచ్చింది. 32. తర్వాత ఏమొచ్చింది సార్? 32 తర్వాత 34 చిన్నది సార్. 34 కూడా అయిపోయింది. తర్వాత ఏమొచ్చింది సార్? 35 2 టైమ్స్ వచ్చింది. 35 2 టైమ్స్ సార్ 35. తర్వాత ఏమొచ్చింది సార్? 38. తర్వాత 38. తర్వాత ఏమొచ్చింది సార్? 42. తర్వాత ఏమొచ్చింది సార్? 42. మరి మధ్యగతం ఏమవుతుంది సార్? మనకు బేసి స్థానాలు ఉన్నప్పుడు n+1వ స్థానము మధ్యగతం అవుతుంది సార్. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 స్థానాలు ఉన్నాయి కాబట్టి 4వది మధ్యగతం. సో 35 2 సార్లు మనకు 32 వచ్చింది, 2 సార్లు 35 వచ్చింది. కాబట్టి మనకు మధ్యగతము 35, బాహులకము 32 35. ఇది 2 సార్లు వచ్చింది, ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి మోడ్స్ 32, 35. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. 5 సర్వసమాన సమబాహు త్రిభుజాలను తయారు చేయడానికి కావలసిన ఒకే రకమైన అగ్గిపుల్లల కనీస సంఖ్య అన్నాడు సార్. 5 సర్వసమాన త్రిభుజాలు 11 సార్. ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పినాం మనము. చూడండి సార్ 3 త్రిభుజాలు వచ్చేసాయి. 3 అగ్గిపుల్లలు వాడాను. 1 2. 2 త్రిభుజాలకి ఎన్ని సార్? 2కి 5, 3కి 7, 4కి 9, 5కి 11. ఇక్కడ 3 అయ్యాయి, 4 అయ్యాయి, 5 అయ్యాయి. సో చూడండి సార్ 3 4 5 6 7 8 9 10 11. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సార్.
పి యొక్క 5వ వంతు అనేది 7 కంటే 13 ఎక్కువ అను వాక్యాన్ని సమీకరణంగా వ్యక్తపరిస్తే ఎలా చూడండి సార్, పి యొక్క 5వ వంతు 1/5 అనేది 7 కంటే 13 ఎక్కువ = 7 + 13గా రాయొచ్చు కదా సార్. ఇప్పుడు ఆప్షన్లో ఇలా లేదు సార్. p/5 దీన్ని ఇటువైపు పంపిస్తే -7 = 13 కదా సార్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. x + 0.5 డివైడెడ్ బై 6x - 1 = 1/2 ఇచ్చాడు సార్. మనకు రెండు వాల్యూ ఇచ్చాడు. 0.5 బై 6x - 1 = 1/2గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 2x + 1 అవుతుంది సార్. అంటే ₹0.5 ₹1 కదా సార్. 6x - 1 ఎక్స్లన్నీ ఒక చోటికి వైలన్నీ ఒక చోటి, -1 ఇంకొకటి ఇటువైపు పంపిస్తే +1 అవుతుంది, 2 అవుతుంది. 6x - 2x 4x అవుతుంది. x = 1/2 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. 3x² - x - 4 = ఇలా ఇచ్చాడు సార్. దీన్ని నేను ఫస్ట్ కారణాంకాలు కనుక్కుంటాను సార్. 3x² - x - 4 అంటే -4 × 3 12 వస్తుంది సార్. మరి x కూడా రావాలి మనకు. x రావాలంటే సేమ్ ఇలానే తీసుకుంటాను. 3x² - 4x + 3xగా తీసుకొని -4గా రాశాను సార్. అప్పుడు x కామన్ తీస్తే 3x - 4 + 1 కామన్ తీస్తే 3x - 4 అవుతుంది. అప్పుడు ఎంత మిగిలింది సార్ మనకు? 3x - 4 x + 1గా మిగిలింది. మరి ఇది దేనికి ఈక్వల్ సార్ ప్రశ్నలో? x మైనస్, సో 3x - b ఇంటూ x - aకి సమానం సార్. ఇప్పుడు చూడండి సార్, -a వాల్యూ = 1 వచ్చింది. అప్పుడు a వాల్యూ -1 అవుతుంది. తర్వాత -b వాల్యూ -4 వచ్చింది. కాబట్టి b వాల్యూ 4 అవుతుంది సార్. మనకేమడుగుతున్నాడు సార్? a + b -1 + 4 = 3 సార్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఒక బాలిక 40 మీటర్ల పొడవు ఉన్న వెదురు బద్ద నుండి 12 మీటర్ల 50 సెంటీమీటర్ల పొడవు బద్దను జల్లెడ చేయడానికి 19 మీటర్ల బద్దను బట్టలు చేయడానికి ఉపయోగించింది. ఉపయోగించని వెదురు బద్ద ఎంత సార్? టోటల్ 40, 40లో రెండింటికి వాడింది సార్ 12.8 సెంటీమీటర్ ప్లస్ 19 మీటర్స్ ఇది వాడింది సార్. రెండింటిని యాడ్ చేయండి సార్. ఎంత అవుతుంది సార్? 31 మీటర్స్ 50 సెంటీమీటర్ అవుతుంది కదా సార్. మైనస్ చేయండి. మరి దీనికి ఎంత కలిపితే 40 వస్తుంది సార్? 8.50 మీటర్స్ కదా సార్ మనకు. మరి 8.50 సెంటీమీటర్ ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఫస్ట్ 1ని క్లిక్ చేసి నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోతున్నాను సార్. 144 సెంటీమీటర్ల పొడవు మరియు 100 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్ర ప్రాంతాన్ని పూర్తిగా పరచడానికి 12 పొడవు 5 వెడల్పు కలిగిన టైల్స్ ఎన్ని అవసరం? చూడండి సార్. టోటల్ ఘన పరిమాణము, టోటల్ వాల్యూమ్ బై స్మాల్ టైల్స్ వాల్యూమ్గా తీసుకోవాలి సార్ దీనికి ఫార్ములా. మరి దీనికి మనము వాల్యూమ్ కనుక్కుంటే ఏరియా సార్, వాల్యూమ్ కాదు ఏరియా. టోటల్ ఏరియా ఎంత అవుతుంది సార్? 144 భుజము ఇంటూ వెడల్పు 100 బై, మరి చిన్న టైల్స్కి ఏరియా ఎంత అవుతుంది సార్? 12 5 సార్, 12 1 సార్ 12 12 సార్, 5 1 సార్ 5 20 సార్. సో 12 2 సార్ 14, 240 సార్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ చూడండి సార్. 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రము 352 మీటర్లు వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలి? పై వాల్యూ 22/7గా తీసుకోమన్నాడు సార్. మరి 2πr వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్కి ఫార్ములా సార్. 2 × 22/7 ఇంటూ r = 28 సార్. మరి 4 ఎంత వచ్చింది సార్ మనకు? 22 8 సార్ వచ్చింది సార్. అంటే 176 సార్. ఒక పూర్తి సర్కిల్ చేయడానికి 100 చుట్టూకి 176 మీటర్లు అవసరం అవుతుంది సార్. ఒక సర్కిల్ చేస్తే మనకు 352 మీటర్లు వెళ్ళాలి. ఇది క్వశ్చన్ మార్క్. కాబట్టి 352/176 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 సార్. ఆప్షన్ 4 కరెక్ట్ సార్. నెక్స్ట్ సార్. ఒక దీర్ఘఘనం కొలతలు 60 సెంటీమీటర్లు, 54 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు ఉన్నాయి. ఇందులో భుజం 6 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న ఘనాలు ఎన్ని?
సార్ పెద్ద ఘనాల ఘన పరిమాణము బై చిన్న ఘనాల ఘన పరిమాణం. అంతే కదా సార్. 60 ఇంటూ 50 4 ఇంటూ 30 ఇది వాల్యూమ్ సార్ పెద్ద ఘనాలకి. చిన్న ఘనాలకి 6 ఇంటూ 6 ఇంటూ 6 6 పదులు 6 తొమ్మిదిలు 6 ఐదులు ఎంత మిగిలింది సార్ మనకు 450 అనేది మిగిలింది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ సార్. మీటర్ క్యూబ్ సార్, సెంటీమీటర్ క్యూబ్ సార్. ఇక్కడ బ్రాకెట్లో డెసిమీటర్ క్యూబు ఇలా కూడా ఇస్తారు, జాగ్రత్తగా ఉండాలి సార్ అప్పుడు. నెక్స్ట్ చూడండి సార్, 25 సెంటీమీటర్లు 36 సెంటీమీటర్ల వైశాల్యం గల రెండు చతురస్రములను పక్కపక్కనే తాకున్నట్లు అమర్చినచో ఏర్పడు ఆకారం యొక్క చుట్టుకొలత డెసిమీటర్లలో. ఇది ఇంపార్టెంట్ సార్. సార్ 25 సెంటీమీటర్లు అంటే భుజం 5 సెంటీమీటర్లుగా ఉంటుంది, అంతే కదా సార్. మరి 36 అంటే భుజం ఎంత ఉంటుంది సార్? 6 సెంటీమీటర్లుగా ఉంటుంది. వీటిని పక్కపక్కనే చతురస్రంగా ఏర్పాటు చేశారు. అనుకోండి సార్ చతురస్రం అని, బొమ్మ చతురస్రంలా లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 6, ఇది 6, ఇది 6, ఇక్కడ 1 ఉంటుంది సార్. సో 15 3s are 5 3s are 15, 6 3s are 18 ప్లస్ 1 ఎంత అయింది సార్ మనకు? 16 ప్లస్ 1 34 సెంటీమీటర్లు అయింది సార్. కానీ మనకు డెసిమీటర్లు అడుగుతున్నారు. డెసిమీటర్లు అడిగితే ఏమి చేయాలి సార్? మనము యూనిట్ ప్లేస్లో ఒక పాయింట్ అనేది ఉంచుతాము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది డెసిమీటర్లకి. నెక్స్ట్ చూడండి సార్, 5 యూనిట్ల భుజము కాగలిగిన సమబాహు త్రిభుజం ఏర్పరచడానికి కావలసిన పూర్తి అగ్గిపుల్లల సంఖ్య. సార్ 1 యూనిట్ 1 అగ్గిపుల్ల, 5 యూనిట్లకి ఎంత అవుతుంది సార్? 5 అగ్గిపుల్లలు అవసరం అవుతాయి. మరి సమబాహు త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి కాబట్టి ఇంటూ 3 15 అగ్గిపుల్లలు అవసరం అవుతాయి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ సార్, కింది వానిలో విభిన్నమైనది ఏది? సార్ చూడండి సార్, దీర్ఘ చతురస్రానికి ఎదురెదురు భుజాలు సమాంతరం, చతురస్రానికి ఎదురెదురు భుజాలు సమాంతరం, ఒక జత ఈ జత ఎదురెదురు భుజాలు సమానం. రాంబస్కి కూడా ఎదురెదురు భుజాలు సమానము. ట్రెపీజియంకి చూడండి సార్, ఒక జత మాత్రమే సమానం, 2 జతలు సమానం కాదు కాబట్టి భిన్నమైనది. ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి సార్, అసత్యమైనది. ఏ 2 స్వరూప పటములైన సర్వసమానములు. ఇది తప్పు సార్. ఏ సర్వసమానమైన పటములైనా స్వరూపం అవుతాయి కాబట్టి ఆప్షన్ 1 తప్పు కాబట్టి ఆప్షన్ 1లో దొరికింది, క్లిక్ చేసేసాము. ఈ రకంగా మనము పవర్ఫుల్ సెషన్ని కంప్లీట్ చేసేసుకున్నాం సార్. రేపు మరో లైవ్ వీడియోతో మీతో కలుస్తాను. మీరందరికీ ఇన్ సర్వీస్ టీచర్లకి 24 గాను 24, తర్వాత టెట్ అభ్యర్థులకు మ్యాథ్స్లో 24 గాను 24 రావాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి